మన పిల్లలు కానీ మనం కానీ ఏదన్నా ఊరు వెళ్ళి అనుకోకుండా అక్కడ తప్పిపోతే మనం ఎంత టెన్షన్ పడిపోతామండి. ఎప్పుడు వెళ్ళిపోతామా, ఎలా కొనుక్కుందాం అడ్రస్ అని. ఎక్కడ మహారాష్ట్ర తడోబా, ఎక్కడ కోర్మాపురం, అసలు అక్కడ ఇక్కడ ఒక లైన్ అనేది లేదు. ఎలా వచ్చిందండి బాబు. మహారాష్ట్ర తడోబా నుంచి పోలవరం వచ్చి రాజమండ్రిలో తొర్రేడు అనే చిన్న విలేజ్కి వచ్చేసింది. మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది కదా ఫ్రెండ్స్, నేను ఎవరి గురించి చెప్తున్నాను. ఈ ఫిబ్రవరి 1వ తారీఖున మనందరికి ఒక సెన్సేషన్ న్యూస్ అయిపోయి, వరల్డ్లో ఒక ట్రెండింగ్ అయిపోయి, జంతు ప్రేమికులందరిని ఆకర్షించి, నాలాంటి వాళ్ళని ఇంకా ఆకర్షించి, అందరికి ఒక ప్రత్యేకమైన సెన్సేషన్ క్రియేట్ చేసిందండి పులిరాజు. నాకు జంతువుల మీద ఇష్టం కాబట్టి పులిరాజు అనే పేరు పెట్టుకున్నాను. మీకు ఇష్టమైతే ఏదైనా పేరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. తడోబా నుంచి కోర్మాపురం అంటే అప్రాక్సిమేట్గా అంచనా వేయండి ఫ్రెండ్స్, నేను అనుకోవడం ఒక 500-600 కిలోమీటర్లు ఉంటుంది. ఎలా వచ్చిందండి బాబు. పోలవరం దాటి రాజమండ్రి తొర్రేడు దగ్గర చాలామంది దాన్ని చూశారు. అప్పటివరకు న్యూస్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఫారెస్ట్ అధికారులు కొంతమంది లోకల్స్ చూసి అది పులిరాజు అని కన్ఫర్మ్ చేసుకున్నారు. మనం ఎక్కడో యానిమల్ ప్లానెట్లోనో, డిస్కవరీ ఛానల్లోనో, ఎన్జీసీలోనో, లేకపోతే అస్సాంలోనో, కలకత్తాలోనో ఎక్కడో చూస్తూ ఉంటాం. పులి వచ్చిందంట అడవుల్లోంచి, ఊర్ల మీద పడిపోయిందంట. జనాలందరూ దాన్ని ఎక్కించేసి, దాన్ని బంధించేసి, ఒక రకమైన విచిత్రంగా ఉంటుంది మనందరికీ ఆ న్యూస్. ఎందుకంటే మనకి ఇది కాదు కాబట్టి. కానీ అనుకోకుండా మన ఏరియాలో, మన ఆంధ్ర ఏరియాలో అది ప్రవేశించి ఏం చేయాలో అర్థం కాలేదు. జనాల్లోకి వస్తే ఏమవుతుందో దానికి తెలియదు. అలా వచ్చేసిందంతే, అలా రోడ్డు దాటి వచ్చేసిందంటే, మొదలుపెట్టింది ప్రయాణం, వెళ్ళిపోవాలంతే. వెనక ముందు చూడకుండా ఏం చేయాలో అర్థం కాల. ఒక రోజు రాత్రి రాజమండ్రిలో కంబాల చెరువు, అదంతా ఫారెస్ట్ ఏరియా అండి. ఆ బ్యాక్ అంతా అక్కడ ఎవరో కారులో వస్తా చూశారు, లైట్లలో వీడియో తీశారు. ఆ వీడియో అయితే వైరల్ అయిపోయింది. మీ అందరూ వీడియో చూసుంటారు ఫ్రెండ్స్. నాకు ఏమీ తోయకుండా దిక్కు తోచక అటు ఇటు తిరుగుతా. ఎలా ఉందండి సైజ్, అసలు ఎంత సైజ్ అండి బాబు. మనం చూస్తున్నా కానీ ఇంత పెద్ద సైజు పులిని ఇంతవరకు నాకు తెలిసి ఎవరో చూసుండండి. చాలా పెద్దండి, హ్యూజ్ సైజ్ అంటారు చూసారు, చాలా పెద్దది. అలా చారలో దాన్ని రాజేశం టీవీ. పులి అంటే పులేనండి. సింహం అంటే వేరనుకోండి. అటు ఇటు 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 తిరిగి కంపల్సరీ దగ్గర దాన్ని పిల్లి గోడ గెంతినట్టు గెంతేసిందండి. ఏం సైజ్ అండి, సూపర్ సైజు ఫ్రెండ్స్. కళ్ళకి మహదానందం అనిపించింది. నుంచి ఎలా వచ్చిందండి రాయవరం మండలం కోర్మాపురం అనే విలేజ్లోకి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. నైట్ అంతా పశువుల పాకులో పడుకుందంట. పశువులు ఏం చేయలేదంట. మర్నాడు ఎలాగైతే బయటకు వస్తే జనాలు చూశారు. కేకలు, అరుపులు, కెమెరా, వీడియో ఎవరు పడితే వాళ్ళు ఫోటోలు తీసేయడం, దాన్ని ముందు పంపించేయాలి. దాన్ని మన సైడ్ ఏంటంటే మన పబ్లిక్ ఉన్నది విచక్షణ ఉంది. ఎందుకంటే దానికి హాని చేయకూడదు. ఎంటర్ అయింది కాబట్టి క్రూరమృగం కదా, కొంచెం భయం ఉంటుంది కదా, అందువల్ల అరుపులు కేకలు వేసేసారు. ఇంకా ఆఖరికి పూనాలోని రెస్క్యూ సెంటర్ ఉంటుందండి, యానిమల్ రెస్క్యూ సెంటర్. వాళ్ళు ఏం చేస్తారంటే ట్రాంక్లైజర్స్ ఇచ్చి ఈ యానిమల్స్ని కాపాడి దాన్ని అప్పగిస్తారనమాట ఫారెస్ట్ వాళ్ళకి. ఆ రెస్క్యూ సిబ్బంది, మన ఏపీ గవర్నమెంట్ ఫారెస్ట్ అధికారులు, సెంట్రల్ గవర్నమెంట్ ఫారెస్ట్ అథారిటీ సూచనలతో, ఎందుకంటే మన జాతీయ మృగం, నేషనల్ యానిమల్ పులిరాజు, దానికి ఏ హాని జరగకుండా డ్రోన్స్ పెట్టుకుంటే ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తుంది. దాన్ని ట్రాంక్లైజర్స్ ఇచ్చి, ఫస్ట్ ట్రాంక్లైజర్ మొత్తం ఇచ్చినప్పుడు అది వెళ్ళిపోయిందంట. రెండోసారి ఇచ్చారు, అది మొత్తానికి పడిపోయింది. వలల్లో బంధించారు. చూసారా ఫ్రెండ్స్, ఎంత ఉందండి కోలాహలం. అది ఒక తిరణాలన్నమాట. అంటారు కదా, మన ఏదో దేవతనో లేకపోతే దేవుణ్ణి తీసుకెళ్ళినప్పుడు జనాలు కోలాహలం ఉంటుంది. ఒక విచిత్రం, ఎక్కడో విన్నది, ఎక్కడో కన్నది, ఎక్కడో వీడియోలో చూసింది మన కళ్ళ ముందు ప్రత్యక్షం అయితే ఎలా ఉంటుంది. అయితే వెళ్ళలేకపోయినా చాలా బాధ కింద ఉంది ఫ్రెండ్స్. చూసిన వాళ్ళందరూ చాలా ధన్యులండి నిజంగా. ప్రకృతి మన ఒక్కళ్ళదే కాదండి, అందరిది. మన చుట్టుపక్కల ఉన్న జంతువులన్నిటిది ప్రకృతి. మనం ఏం చేస్తున్నాం, వాటి అడవులను ఆక్రమించేసి ఫ్యాక్టరీలు కట్టేస్తాం, మైనింగ్ చేస్తే ఇవన్నీ చేస్తున్నాం. అవి ఏం చేస్తాయి, ఎత్తుక్కుంటూ వచ్చేస్తాయి. ఇవి దిక్కుతోచక అవి వచ్చేస్తాయి బయటికి. మరి మన ప్లేస్లోకి అవి ఎంటర్ అయితే మనం ఒప్పుకోలేదు, వాటి ప్లేస్లోకి ఎంటర్ అయితే ఒప్పుకుండా. పులికి 4-5 పిల్లలు పుడితే అవి పెరిగిన తర్వాత నువ్వు అన్నబాబు చెల్లివో ఎవరైనా సరే
నా సరిహద్దులు నిర్ణయించుకుంటే అక్కడ పాస్ పోసి లేకపోతే చెట్ల మీద గోడతో గీ అని రక్కేసి ఏరియా నుంచి ఈ ఏరియా నాది, బౌండరీ నాది, దీంట్లోకి వచ్చావా ఊరుకోను. నువ్వు అన్నయ్య అయినా కానీ, తమ్ముడైనా కానీ, చెల్లె అక్కవైనా కానీ, ఎవరైనా కానీ నా బౌండరీలోకి అయితే రావద్దు, ఇది నా టెరిటరీ అని చెప్పేస్తే ఖచ్చితంగా బయటకు వచ్చేసిన పెద్ద పులి అంటే కాదు, చిన్నదేం కాదండి, ఎంత పెద్దది ఉందండి బాబు. కనీసం అది వెయిట్ కానీ, హైటు, సైజు, దాని లుక్స్ ఏంటంటే అది మేటింగ్ అంటే అది సీజన్ వస్తుంది. ఆ సీజన్లో వచ్చేసింది అనుకుని అందరూ కన్ఫ్యూజన్లో వచ్చేసింది మేట్ గురించి, ఫిమేల్ టైగర్ గురించి అనుకుంటున్నారు. ఎత్తుక్కుంటే దొరకపోవచ్చు, అలా వచ్చేస్తాయి కదా. మనం ఇన్స్టాగ్రామ్లో ప్రియురాలను ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటారు మన వాళ్ళు, వాట్సాప్లో అది పెట్టగానే. సహజ లక్షణం అది. అలా ఎత్తుక్కుంటా వచ్చి తొర్రేళ్ళలో చిక్కింది. తర్వాత యానిమల్ రెస్క్యూ సెంటర్ వాళ్ళు వైజాగ్ తీసుకెళ్ళిపోయారు. వైజాగ్లో ఎక్కడ ఉంటుందంటే ఫ్రెండ్స్, మన వాటి నుంచి విజయనగరం నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ ఏఆర్సీ తగులుద్ది, యానిమల్ రెస్క్యూ సెంటర్. తర్వాత జూ ఉంటుందండి నెక్స్ట్. ఇది ఏఆర్సీ గురించి పట్టించుకోం. ఇప్పుడైతే న్యూస్లోకి తెలిసింది బాగా, ఏఆర్సీ అనేది ఒకటి ఉందని. వెటర్నరీ డాక్టర్స్, ఫారెస్ట్ అఫీషియల్స్ అందరూ కలిసి ఒక 10 days దాన్ని అబ్జర్వ్ చేసి రీసెంట్గా మన 16వ తారీఖున అడవిలోకి వదిలేరు. పాపికొండల దగ్గర, రాజమండ్రి దగ్గర పాపికొండలు ఉన్నాయి కదా, అడవిలోకి వదిలేరు. ఒక డిటెక్టర్ పెట్టి, అంటే దాన్ని మానిటర్ చేస్తారన్నమాట. అది ఎక్కడ ఉంది ఏంటి, జీపీఎస్ ట్రాకర్ ద్వారా అది వెళ్ళిపోయింది. వీడియో అందరం చూసాం. అంతటితో కథ సమాప్తం అంటే లేదు, అది ఇక్కడే తిరుగుతుందంట. ఇప్పుడే తెలిసింది నాకు, న్యూస్లో కూడా చూసాను. రంపచోడవరం అదే ప్రాంతాల్లో తిరుగుతుందంట. అంటే దానికి ఎటుపోవాలో తెలియదా, లేకపోతే ఈ ప్రాంతానికి అలవాటు పడిందా, లేకపోతే అది నా ప్రాంతం అనుకుందా, లేకపోతే ఇక్కడ మేత దొరుకుతుందా, ఆడపుల్లు ఏమన్నా ఉందా, ఇవన్నీ కన్ఫర్మ్ అవ్వలేదు ఫ్రెండ్స్. మరి ఎందుకు వచ్చింది, ఇక్కడే తిరుగుతుందంట. నేను మ్యాక్సిమం పర్మిషన్ తీసుకుని వెళ్ళడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఒకవేళ కనుక వెళ్తే ఇంకా మంచి వీడియోస్ చూస్తానండి. నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉంది. దయచేసి ఎవరైనా ఫారెస్ట్ వాళ్ళు నాకు ఈ అవకాశం ఇస్తే వాళ్ళతో పాటు నేను ట్రావెల్ చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాను. చాలా ఇంట్రెస్ట్ యానిమల్స్ అంటే, ప్లస్ పులి అంటే ఇంకా ఇంట్రెస్ట్ అండి. అయినా ఫ్రెండ్స్, పులి ఎప్పుడైనా అనుకోకుండా మీకు ఏదైనా అడవిలో కానీ ఎక్కడైనా ఎదురైతే మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ అది మీకు కొద్దిగా దూరంలో ఉంటే మిమ్మల్ని చూసి ఆగుద్ది, ఏమి వచ్చేసి పీక పట్టుకోదు. వెంటనే ఏమి పీక పట్టుకోదు, మనమే పట్టుకుంటాం వెళ్ళి. మనుషులకే ఉన్న లక్షణం. మీకు మేనేటర్ ఎప్పుడవుతుంది, మనిషి రుచి చూస్తే రక్తాన్ని అవి జనాల మీద పడి చంపేస్తూ ఉంటాయి. రేర్ ఇన్సిడెంట్స్. అలాంటి టైగర్స్ని డిమాలిష్ చేసేస్తారు. అవి తక్కువ, వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఎప్పుడో వింటూ ఉంటాం. కనిపించినప్పుడు ఏంటంటే జనరల్గా ఇలా చేతులు పెట్టి నిలబడాలంట, 2 చేతులు పైకెట్టి. ఎందుకంటే ఒక 6 అడుగుల మనిషి ఉన్నాడు అనుకోండి, చేతులు ఇలా పైకెట్టి నిలబెడితే ఒక 8 అడుగులు కనిపిస్తాడు. దానికి ఏంటంటే ఆ పులికి అబ్బో ఇదేదో నాకన్నా పెద్ద ఆకారంలో ఉందనుకుంటుంది. యాక్చువల్గా పులి వాటికి మన రూపం ఏం కనిపించదండి, ఒక ఆకారం కనిపిస్తుంది అంట. అంతే. వేసుకున్న షర్ట్ అవి ఏం కనిపించింది, ఆ కలర్ అది ట్రేస్ చేయలేవు. అవి అలా పెట్టడం వల్ల నాకన్నా పెద్దోడు ఉన్నాడు, పెద్ద జంతువు ఇదేదో అని భయపడి పారిపోతుందంట. కాకుండా అంతేకాని అంతకుమించి మనం దానికి ఎదురు వెళ్ళి, అయ్యా పులిరాజు గారు ఎదురుపడ్డాను, దయచేసి నన్ను వదిలేండి అన్నారనుకోండి, తర్వాత మన ఫోటోకి అందరూ దండం పెడతారు. ఫ్రెండ్స్, ప్రకృతిని ప్రేమించండి. జంతువులు కూడా మనలాంటివి, మనదే కాదని చెప్పాను కదా. సో ఈ పులిరాజు తరపున నా వీడియోకి లైక్స్, షేర్స్, కామెంట్స్ ఇవ్వచ్చు కదా. మంచి వీడియోలు చేస్తాను.